హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, బంజారాహిల్స్ లో భారీ వాన పడుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వానతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, బంజారాహిల్స్ లో భారీ వాన పడుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, బంజారాహిల్స్ తో పాటు హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉండు కొంచెం ఆగే. ఎల్నినో ప్రభావంతో కనుమరుగైన వర్షాభావంలో చిన్న విరామం. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, బంజారాహిల్స్ లో భారీ వాన పడుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ వాన వల్ల అక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. హైదరాబాద్ లో పలు చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల చిరుచినుకులు పడుతూ ఉన్నాయి. అలాగే మనం చూస్తున్నాం జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, బంజారాహిల్స్ లో భారీ వర్షం పడుతుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా వర్షం పడుతూ ఉంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురుస్తూ ఉన్నాయి. ఒకవైపు సాయంకాల సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. కొన్ని చోట్ల నీరంతా కూడా నిలిచిపోవడంతో వాహనదారులే కాకుండా నడక దారిలో వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎల్నినో ప్రభావంతో వర్షం ముఖం చాటేసింది అనుకుంటున్న సందర్భంలో ఈ వర్షం వల్ల వాహనదారులే కాదు ఇటు నగరవాసులు కూడా కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి తాజా సమాచారం? మహేశ్వరి, అయితే కొద్దిసేపటి క్రితం నుంచి వర్షం కురుస్తుంది. సుమారు అర్ధగంట సమయం నుంచి ఇప్పుడు మనం కోటి ప్రాంతంలో ఉన్నాం. కోటితో పాటు ఇటు చాదర్ఘాట్, మలక్పేట, ఇటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట వరకు కూడా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ విధంగా నగరంలో పలు చోట్ల వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న ఈ విధంగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉరుములతో కూడినట్టు వర్షం, గాలితో కూడినట్టు వర్షం రావడంతో అక్కడక్కడ కొన్ని చెట్లు విరిగిపోవడం, కొన్ని కాలనీల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిన పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు విద్యుత్ శాఖ అధికారులు, హైడ్రా అధికారులు కూడా ఈ
ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా రోడ్లపైకి వచ్చినట్టుగా నీళ్ళని పంపించేట్టుగా ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం వేళ కావడంతో ఆఫీసుల నుంచి కావచ్చు, వివిధ వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళేట్టుగా వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళేట్టుగా వాళ్ళకి అక్కడక్కడ రోడ్లపైకి నీళ్ళు రావడంతో ట్రాఫిక్ ఏర్పడదని చెప్పుకోవచ్చు. దీంతో కార్లు కూడా ట్రాఫిక్లో గంటల తరబడి ఉన్నాయి. అంతేకాకుండా అటు టూ వీలర్స్, బైక్స్ కూడా రోడ్లపై అక్కడక్కడ ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా వర్షం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ కావటం, దీంతో ఒక్కొక్క గంట వరకు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, సుమారు 500 మీటర్ల వరకు కూడా ఉన్నట్టు పరిస్థితి. అంటే ఈ రూట్లో క్లియర్గా ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ ఏర్పడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం వేళలో జనాలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటారు, అటు వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళేట సమయం ఉంటుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని చోట్ల మ్యాన్హోల్ కూడా అక్కడక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతోటి మ్యాన్హోల్ కూడా అక్కడక్కడ అంటే ప్లాస్టిక్ కవర్లతోటి అందులో జామ్ కావడంతో నీళ్లు వెళ్ళనట్టుగా పరిస్థితి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపైకితో పాటు దాంతోపాటు రోడ్లపైకితో పాటు కొన్ని కాలనీలు కావచ్చు, ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు గతంలో కూడా అనేక రివ్యూలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల దగ్గర నీళ్లు ఆగినప్పుడు, నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఏ విధంగా క్లోజ్ చేయాలంటూ కూడా చేపట్టని చెప్పుకోవచ్చు. ఇటు హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసేట్టుగా పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.